తెలంగాణలో 9 నుంచి 13 లోక్సభ సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనుకున్న ఫలితాలు రాకపోతే ఇక నుంచి మరో 2 గంటలు ఎక్కువ పనిచేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోనూ ఇండీ కూటమి గెలుస్తోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండీ కూటమి అధికారంలోకి రాగానే తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు అడుగుతామన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్దోత్సవాలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా రాకపోతే వీడియో సందేశం పంపుతారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వేడుకలకు ప్రత్యేకంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు గవర్నర్ను సీఎం రేవంత్ ఆహ్వానించారు.